ఇగో చూడుండ్రి నేను బెండకాయ పులుసు అయితే చేసిన ఇయ్యాల ఒక సబ్స్క్రైబర్ అడిగిరు మన సబ్స్క్రైబర్ అని ఇక మంచిగానైతే చేసిన చూడుండ్రి పొద్దున ఆగమాగం ఉన్నప్పుడు గిట్ల అయితే చేసుకోండి జల్దీనైతుంది మనకి ఇక ముందు జీలకర్ర ధనియాలు ఎండుమిరపకాయలు ఎల్లిపాయలు అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకొని మిక్సీలో పట్టి పొడి చేసుకోవాలి ఇక బెండకాయలను గిట్లా పొడి పొడిగా కోసుకోవాలి మంచిగా తినబుద్ధి అవుతుంది అనమాట తర్వాత చూడుండ్రి ఇక కడాయిలో కొంచెం నూనె పోసి ఇక మనం కోసుకున్న బెండకాయలను అయితే అందులో వేసుకొని ముందుగాల వేపుకోవాలి ఇట్లా వేపుకుంటే జిగురు జిగురు కాదనమాట ఏ ముక్కకు ఆ ముక్కనే ఉంటుంది పులుసులా తర్వాత చూడుండ్రి ఇక మళ్ళీ అదే కడాయిలో కొంచెం నూనె పోసి ఇక కొన్ని ఆవాలు కొన్ని జీలకర్ర వేసి జర్ర అవి చిరుసు అన్నాక సన్నగా కోసుకున్న ఉల్లిగడ్డలు పొడుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు ఇక టేస్ట్ కోసం ఇంతంత అల్లం ఎల్లిగడ్డ కలర్ కోసం అయితే పసుపు ఇవన్నీ వేసుకోవాలి ఇలా మంచిగా వేసుకొని ఇక మంచిగా ఉల్లిగడ్డలు కనబడకుండానైతే బాగా నూనెలా గోలించుకోవాలి ఉల్లిగడ్డలు అస్సలు పులుసులా మనకు ఉల్లిగడ్డలు కనబడకుంటే మంచిగా ఉంటుంది అనమాట చూడు రాకిరిదాకా నేను ఎంత మంచిగా చేసినో పులుసు అయితే ఇక చూడు రుచి కోసం కొంచెము కరివేపాకు వేసుకోవాలి ఇక కరివేపాకు వేసుకున్నాక మనం ఏంపి పెట్టుకున్న బెండకాయలు వేసుకోవాలి మంచిగా అంటే మంచిగా గిట్లా కలుపుతూ ఉండాలి ఇక మంచిగా ఒక నిమిషము కలుపుకున్నాక మనం కొట్టి పెట్టుకున్న ధనియాల కారం అయితే వేసుకోవాలి గిట్లా ఎరకలేకుండొచ్చు చాలామందికి ఇది చూసి చేసుకోండి అందరైతే లొట్టలు వేసుకుంటే తింటారు ఇక తర్వాత 2 చెంచాలు ఉప్పు అయితే వేసుకున్నాక మంచిగా నానబెట్టి పిసుకున్న చింతపండు రసం అయితే పోసుకోవాలి ఇంట్లో మంచిగా చిక్కగా పోసుకోవాలి పులుసు అన్న కదా అని లోడ చేసుకున్నది అస్సలు బాగుండదు కాయలన్నీ దేవుకొని తిన్నట్టు ఉంటుంది ఇక నేనైతే గిట్లా చిక్కగానే చేస్తా పులుసు అంటే కమ్మగా ఉంటుంది అనమాట తిన్న కొద్దికి పోతుంటుంది ఏ మటన్ చికెన్ కూడా పనికిరాదు దీని ముంగడ ఇష్టం ఉన్న వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు నేనైతే వేస్తలేను బెల్లం వేస్తే మా వాళ్ళు తినరు ఇక గందుకని చూడుండ్రి గిట్ల అయితే చేసినా ఎంత మంచిగా ఉందో ఇక గిట్ల దగ్గర పడాలన్నమాట గిట్లా మంచిగా గిట్ల దగ్గర పడ్డాక లాస్ట్కు గింతంత కొత్తిమీర వేసుకొని దించుకుంటే ఇక మంచిగా పుల్లటి బెండకాయ పులుసు అయితే రెడీ ఉంటాం మరి బాయ్ బాయ్.